ఇప్పుడు దాకా నేను వచ్చింది ఒక ఏమైపోయింది, ఎప్పుడు నేను ఆ పొల్యూటెడ్ సిచ్యువేషన్ని చూడలేదు. థింగ్స్ లైక్ కాస్టింగ్ కౌచ్, దట్ యాక్చువల్ ఏమంటారు ఒక బేసిక్ రియల్ హీరోయిన్ రూట్ అనేది నేను విన్నాను. అప్పుడు మాస్టర్జీ అలాంటిది లేదని నాకు చెప్పి తీసుకొచ్చారు, ప్రొటెక్టెడ్గా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మా మమ్మ కూడా నా దగ్గరనే ఉన్నారు, నాతోనే ఉన్నారు. వెయ్యబ్బదలు తేజ గారితో సేఫ్గా జరిగింది. ఇమ్మీడియట్లీ భీమవరం బుల్లోడు కూడా అలాగే జరిగింది. ఐ వర్క్డ్ విత్ ఆల్ క్రెమ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. Suddenly I was exposed to crude mass, all this general people, everybody from the industry who was coming to me with different mindsets and requirements. Suddenly they're telling me big movies antaru kani maatladetappudu ilanti offers istunnaru. Nenu appudu ledu ilanti ippudu daaka cheyaledanట, malli ippudu enduku cheyali? When I was a nobody, unrecognized heroine, fresh face unnappude face cheyani vishayalu sudden ga, but my beat Saroj Khan garu, beat Teja garu, they had all told me that industry is like this. You have to choose your own path. అది difficulties, ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ కష్టాలు వస్తాయి, సెకండ్ హాఫ్ బాగుంటే సో కష్టాలు అనేది వస్తాయి. యూ హ్యావ్ టు బి వైజ్ అండ్ చూస్. ఇంకా నీ జర్నీ నువ్వు ఎలా ప్లాన్ చేస్తావు అనేది నీ చేతిలో ఉంది. అది ఓన్ డిపెండెన్స్. ఎస్, సో ఐ వాజ్ అవేర్. బట్ వెన్ ఇట్ కేమ్ టు మీ ఐ ఫెల్ట్ వెరీ యక్కీ దట్ వై డూ ఐ హ్యావ్ టు ఫేస్ ఆల్ దిస్, ఇవన్నీ నాకు అవసరమా? ఇప్పుడు కూడా ఈవెన్ టుడే ఐ కెన్ రియలీ డూ మచ్ మోర్ వర్క్ దెన్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. అంటే దగ్గరున్న వాళ్ళందరూ మీకు 100 సినిమాలు చేయొచ్చండి అంటారు, చేయొచ్చు కూడా. But they all come with their own terms and conditions which is not suitable for my mindset. నేను అన్నాను కదా, నా అబ్బాయికి నాకు అది సెట్ అవ్వదు. సో నేను ఒకటి ఆ రీజన్, పోనీ వేరే ఏదైనా చేద్దామంటే ఆ ఒక ఎరాలో ఎలా అంటే అన్ని సినిమాలు ఒకేలాంటివి, హీరో చేంజ్, బ్యానర్ చేంజ్, అవన్నీ చేంజ్. కానీ హీరోయిన్ అంటే నేను చేసిన సినిమాలు కూడా బై గాడ్స్ గ్రేస్ అవి లేవు. లేకపోతే హీరోయిన్ కాలేజ్ స్టూడెంట్ అయి ఉంటుంది, లేదా ఒక రిచ్ ఫాదర్ అమ్మాయి ఉంటుంది, లేదా పువర్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఆమె పని ఏంటి? అందంగా కనిపించడం, అటు అమాయకంగా ఉండటం, అవన్నీ. తర్వాత ఒకరోజు బ్యాగ్ తీసుకొని మార్కెట్ వెళ్తూ ఉంటుంది. మార్కెట్ వెళ్ళేటప్పుడు విలన్స్ చూస్తారు, విలన్స్ చూసి విసిలేస్తారు, ఆమె కింద చూసి ఇటు వెళ్తూ ఉంటుంది. కమర్షియల్. నా బ్యాగ్ కింద పడిపోతుంది, బ్యాగ్ తీసేటప్పుడు నాకు క్లీవేజ్ కనిపిస్తుంది, దానికి వాళ్ళు జల్లేస్తారు, దానికి వెళ్ళి కొడతారు, నన్ను సేవ్ చేస్తారు. లేదా నేను టెంపుల్కి వెళ్తుంటాను, ఆ సన్నివేశాలు మాత్రమే సగం చేంజ్ అవుతుంది, అందులో ఉన్న కంటెంట్ మాత్రం సేమ్. నాకు అది ఇంకొకరు చేసేటప్పుడు చూడడానికి ప్రాబ్లం లేదు, కానీ అలాంటి సిచ్యువేషన్లో నేను నన్ను చూడలేను. దట్ that is so that abla nari నాకు ఎవరో వచ్చి కాపాడాలి. I wanted to act, I wanted to perform, I wanted to play different roles. Now that stereotypical heroine 2 times చేశాను. కన్నడలో కూడా 1-2 సినిమాలు అలాంటివి చేశాను. మళ్ళీ అలాంటివే 10 సినిమాలు చేయంటే నేను చేయడం ఒకటి, అలాంటి రోల్ నేను చేసేయగల అక్కడికి అయిపోయిందంటే ఓకే, అది రిలీజ్ కూడా అవుతుంది కదా, స్క్రీన్ మీద చూడాలి. మళ్ళీ అది నా కజిన్స్తో, నా ఫ్యామిలీతో చూసే వాళ్ళు నవ్వి చచ్చిపోతారు అందరూ. అదేంటి నువ్వు కిడ్నాప్ అవ్వడం ఏంటి, నిన్ను తీసుకెళ్ళిపోవడం ఏంటి, నీకోసం వాళ్ళు కొట్టుకోవడం ఏంటి, అది చాలా నాకు అప్పుడు బీయింగ్ the educated person that I am or coming from that family background, I couldn't accept that such a film, me watching with my parents or my family, they will laugh at me. నవ్వుతారని మీరు అసలు చూసేవాళ్ళు కదా? డెఫినెట్లీ, బికాస్ ఇట్ ఇస్ సో ఫన్నీ. అంటే ఎవరో చేసేటప్పుడు పరిచయాలు లేని మనుషులు, కానీ మా సిస్టర్ ఇలా ఏంటి అది టెంపుల్కి వెళ్ళి ఏమి అలా చేస్తున్నావు, అదేంటి మార్కెట్లో అలా అవుతుంది అని చెప్తే ఇట్స్ నాట్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ మోర్ సీరియస్ బికాస్ క్లాసికలీ ట్రైన్డ్, properly trained in all my arts, I want something which can challenge my ability. కానీ ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్లో మీ డాన్స్కి సంబంధించి కానీ అండ్ ఒక క్లాసికల్ సైడ్ కానీ ప్రాపర్గా వచ్చిన మూవీస్ ఏది రాలేదు కదా, ఒక్కటి కూడా? అదే నేను అన్నా కదా, మా గురుగారు కూడా వెయిట్ చేస్తూ చచ్చిపోయారు. బట్ ఐ థింక్ అప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అప్పుడు బై ద టైమ్ ఐ కేమ్ బై 13-14 ఎవ్రీబడి వాజ్ హీరోయిన్ అంటే ఇంత కాస్ట్యూమే వేసుకుని ఉండాలి, ఏదో స్కిన్ షో ఉండాలి, ఏమీ లేకపోతే ఎంత ట్రెడిషనల్ అని చెప్పినా సీన్స్లో ఎంత ట్రెడిషనల్గా ఉంటే కూడా సాంగ్స్లో అయితే స్కర్ట్ అండ్ బ్లౌజ్ వేసుకుని నేవల్ అయినా చూపించుకోవాలి, క్లివేజ్ అయినా చూపించుకోవాలి, అలాంటిదే రిక్వైర్మెంట్స్ ఎక్కువైంది. కానీ నిజంగా అయితే మాధురి దీక్షిత్ గారికి వచ్చిన అవకాశాలు, శ్రీదేవి గారికి వచ్చిన అవకాశాలు ఇప్పుడు నేను చేస్తానని చెప్పిన అలాంటి అవకాశాలు లేవు కదా. అలాంటి స్క్రిప్ట్, అలాంటి సాంగ్స్ అలాంటి లేనే లేదు. ఈవెన్ సో ఆ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ కానీ కొన్ని మూవీస్ అనేది కూడా చేశారు కదా మీరు? ఎలాంటిది అంటున్నారు మీరు? స్టీరియోటిపికల్ హీరోయిన్ అదే మినిమం చేశాను. యాజ్ మచ్ యాజ్ లెస్ దట్ లైక్ భీమవరం బుల్లోడు గివ్స్ మీ ద హీరోయిన్ స్పేస్, బట్ అట్ ద సేమ్ టైమ్ నాట్ స్టీరియోటిపికల్ హీరోయిన్ అనేది లేదు. నాకు కొంచెం నా క్యారెక్టర్కి ఒక ఆర్క్ అనేది ఉంది, స్టార్ట్ టు ఫినిష్ ఏదో ఒకటి ఉంది. సో ఇట్ వాస్ నాట్ ఈవెన్ తేజ గారు డిడ్ నాట్ ప్రెజెంట్ మీ యాజ్ వన్ ఏమంటారు ఒక సెట్ ప్రాపర్టీ లాంటి. అట్లేం లేదు. ఈవెన్ అందులో ఏంటంటే ప్రాపర్ గా మీకంటే ఒక క్యారెక్టరైజేషన్ కానీ దానికి ఇంపార్టెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఫిల్మ్ ఉంటుంది.
అలాంటిది సెలెక్ట్ చేసి చేశాను. కానీ తర్వాత ఇలాంటివి చిన్న చిన్నవి జస్ట్ నాకు పేరు ఉంది కాబట్టి హీరో మంచి పెద్ద హీరో అయినా హీరో గారికి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ హీ విల్ డూ దట్ ఫిల్మ్ బికాస్ ఇట్ ఈస్ గివింగ్ హిమ్ హైప్. బట్ ఫర్ మీ నేను అవన్నీ ఇప్పుడు నేను కాదని చెప్పిన ప్రాజెక్ట్స్ అన్ని వేరే వాళ్ళు చేశారు. అప్పుడు నాకు అందరూ వచ్చి చెప్పారు, చూడండి మీరు కాదంటున్నారు కాబట్టి వేరే వాళ్ళకి గ్యాప్ వస్తుంది. అదర్ పీపుల్ హూ ఆర్ నాట్ as successful as me were taking up those films and they gained the name. But where are they today? On the long run, it is not adding to your career. అది నంబర్ ఆఫ్ ఫిల్మ్స్కి యాడ్ అవుతుంది అంతే కానీ మేబీ డబ్బులు సంపాదిస్తున్నారు అంతే కానీ కెరియర్ వైజ్, గ్రోత్ వైజ్, ఆర్టిస్ట్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ ఏమీ ప్లస్ మైనస్ లేదు ఆ సినిమాల్లో. అటెండెన్స్ అంతే, నేను ఇండస్ట్రీలో నేనున్నాను అని అంతే ఉంది. కానీ నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏం చేయగలుగుతావు అనేది ఇప్పుడు ఆ సినిమాల్లో కూడా నా యాక్చువల్ క్యాలిబర్ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం లేదు. అంటే మీరు చేసిన మూవీస్లలో ఊరికే ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎప్పుడైనా కానీ అరే ఇది చేయాల్సింది కాదే అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ రిగ్రెట్ అనేది ఏదైనా ఉందా? లేదు, రిగ్రెట్ అయితే అసలు ఏం లేదు. నో, బట్ అంటే ఇఫ్ అట్ ఆల్ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడెంట్ డూ సచ్ అ ఫిల్మ్ అగైన్, ఇట్ వాజ్ అ మల్టీ స్టారర్ ఆఫ్టర్ ఐ డిడ్ జయ జానకి నాయక. జయ జానకి నాయక చేసేటప్పుడు నాకు అలాంటి మల్టీ స్టారర్లో వర్క్ చేసి దానికి ముందు చేయలేదు. అండ్ మధ్యలో చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. అందరూ చెప్తున్నారు మీరు చేయట్లేదు. ఇంకా సరే లెట్స్ డూ, ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ, లెట్స్ ట్రై అని చెప్పి ఐ అగ్రీడ్ ఫర్ జయ జానకి నాయక. ఐఎమ్ హ్యాపీ. అన్నిట్లో కూడా నాకు పేరు అయితే వచ్చింది థ్యాంక్స్ టు ఆడియన్స్. జనాలు నేను ఇంత చిన్న ముక్కలో ఉంటే కూడా నోటీస్ చేశారనేది నాకే ఆశ్చర్యంగా ఉంది. బికాస్ నేనే నన్ను నోటీస్ చేసేలా లేదు. అక్షయ్ చేస్తే నా రోల్ పోతుంది ఆ సినిమాలో. ఏం లేదు, అది నాట్ ఈవెన్ వన్ ప్రాపర్ సీన్ ఆఫ్ మీ స్పీకింగ్ పర్టికులర్ డైలాగ్, ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఏం లేదు. ఒక వదిన అలా ఉంటుంది అంతే. సో నేను ఆ సినిమా చేసేటప్పుడే ఆలోచిస్తున్నా, ఈ సినిమా చూడాలి కూడా కదా, ఎలా చూడాలి నేను. ఐ షుడెంట్ టెల్ అబౌట్ దిస్ ఫిల్మ్ టు ఎనీబడి ఇన్ మై హౌస్ బికాస్ ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. ఐ ఓన్లీ చేంజ్డ్ క్లోత్స్ అండ్ ఐమ్ స్టాండింగ్ అండ్ ఐమ్ దేర్ అండ్ ఐమ్ క్రయింగ్ విత్ ఆల్ ద విమెన్. అలా అని బాధపడేలా లేదు, ఎందుకంటే ఎవరికి ఏం లేదు అక్కడ చేయడానికి. ఆల్ విమెన్ ఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ అ గ్రూప్ అండ్ క్రయింగ్. And I'm like, why am I doing this film? నేను ఏం ఆలోచించా ఒప్పుకున్నాను ఈ సినిమా అని షూటింగ్ టైంలో ఆలోచిస్తున్నా. అండ్ ఐ టు టెల్ ఎవ్రీబడి, అమ్మా నాకు ఈ సినిమా ఎప్పుడొకసారి అయిపోతుంది. అందరూ ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే నాకు ఏమి జాబ్ సాటిస్ఫాక్షన్ రావట్లేదండి. ఈ సినిమా చేసి నాకు ఆ లోపల నుంచి ఒక చిన్న సినిమాలో కూడా ఫుల్ లెంత్ మంచి రోల్ చేసి వచ్చే ఆనందం ఇక్కడ నాకు ఏమీ లేదు. నాకు డ్రెస్ మంచి చేసుకుంటాను, కరెక్ట్. మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కరెక్ట్. నాకు లాస్ లేదు. But I'm not feeling happy about doing that job. I'm feeling like I'm dead. Why have I even come here? So later on I felt దాని తర్వాత I got many such similar big banner films with such characters. సర్ అంటే ఒక్క క్యారెక్టర్ అనేది పెద్ద మూవీస్ లో చేసామంటే ఇంకా నెక్స్ట్ రాబోయే క్యారెక్టర్స్ అనేది కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ జోన్ లోనే వస్తాయి. వదిన, అక్క, సిస్టర్, ఫ్రెండ్, సేమ్ ఆ టైప్. I said no, it's not giving me that. అది వద్దు, నాకు అది కిక్ రావట్లేదు, హ్యాపీనెస్ కూడా రావట్లేదు. ఎందుకు అంటున్నారు మంచి పేమెంట్ పోనీలే, ఆ పేమెంట్ కొన్ని రోజులకి తిని ఫినిష్ అయిపోతుంది, కానీ సినిమా ఫర్ ఎవర్ ఉంటుంది కదా. నాకొద్దండి, నాకు రిగ్రెట్ అనేది లేదు. కానీ మళ్ళీ అలాంటి సినిమా అయితే నేను ఇంకోసారి చెయ్యననే క్లారిటీ నాకు ఆ సినిమా వల్ల వచ్చింది. ఓకే, సో అందుకోసమేనా నెక్స్ట్ #69 సంస్కార్ కాలనీ చేయడం కానీ. ఎస్, అప్పుడు దాని తర్వాత ట్రాన్సిషన్ వచ్చింది ఇండస్ట్రీలో కూడా. ఐ థింక్ సంస్కార్ కాలనీ తెలుగు ఇండస్ట్రీలో 2012లో చెయ్యరు, చేసిన అవదు. అంటే పీపుల్ కూడా యాక్సెప్ట్ చేయడానికి దే ఆర్ నాట్ రెడీ టు accept those kind of ఆ మైండ్ సెట్ లేదు, ఆ ట్రాన్సిషన్ అప్పుడు లేదు. బట్ విత్ దిస్ టైమ్ ఐ థింక్ మెనీ పీపుల్ లైక్ మీ, మేబీ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ, ఆడియన్స్ అందరికీ అనుకుని ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు కదా, మంచి పెద్ద సినిమా అంటారు, మంచి ఆర్టిస్టే ఉండరు, బిగ్ బ్యానర్, బిగ్ స్క్రిప్ట్, but nice characters, but you have taken actors who cannot deliver those characters. Why? Because of your personal reasons. But అదే రోల్ ఒక మంచి ఆర్టిస్ట్కి వచ్చుంటే ఆ డబ్బులు కూడా రైట్ ప్లేస్కి పోయేవి, ఆ డబ్బులు రిటర్న్ వచ్చేవి. ఆడియన్స్కి కూడా వాళ్ళకి ఇష్టం ఉన్న ఆర్టిస్ట్ని చూసే ఒక అవకాశం ఉండేది. మీరు ఆడియన్స్కి ఇష్టం ఉన్న వాళ్ళని చూడట్లేదు, మీకు ఇష్టం ఉన్న వాళ్ళని, మీరు మాటలకి సెట్ అయ్యే వాళ్ళని తీసుకుంటున్నారు. అలాంటి ఎవరికి లాభం అవుతుంది దాంట్లో? మీ డబ్బులు కూడా పోతున్నాయి, ఆడియన్స్కి కూడా ఇంట్రెస్ట్ లేదు. సినిమా ఇండస్ట్రీకే, ఒక తెలుగు ఇండస్ట్రీకే ఎంత పెద్ద లాస్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఫేవరెటిజం అండ్ దిస్ బకెట్ సిస్టమ్. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, ఎవరికి ఏం రావట్లేదు. సో దట్ ఈస్ వెన్ ఐ థింక్ ఈవెన్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్, మీడియోకర్, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్, యంగ్స్టర్స్ ఆఫ్ అవర్ మైండ్ సెట్ ఇవన్నీ నోటీస్ చేసి ఉంటారు. సో ఇవన్నిటికన్నా కంటెంట్ని మధ్యలో పెట్టుకుని మంచి కంటెంట్ విత్ మంచి ఆర్టిస్ట్తో చేస్తే ఆడియన్స్ ఇస్ రెడీ కదా. ఆడియన్స్ డజంట్ కేర్. అ ఫిల్మ్ బికమ్స్ బిగ్ అండ్ స్మాల్ నాట్ బికాస్ ఆఫ్ ద మేకింగ్ బడ్జెట్, బికాస్ ఆఫ్ ద కలెక్షన్ బడ్జెట్. మనం 400 crores పెట్టి సినిమా తీయొచ్చు, 400 crores వస్తే కదా. ఇప్పుడు 4 crores లో సినిమా తీసి, ఇప్పుడు మలయాళం సినిమాలు ఎన్ని వస్తాయి, 4 CR, 5 CR, 10 CR లో తీస్తారు, 100 CR రిటర్న్ తీసుకుంటారు. అందులో ఎవరు పెద్ద స్టార్ అయి ఉండరు, ఎవరు బిల్డప్, కంటెంట్ ఇస్ ద కింగ్ కదా. సో యూజువల్ గా ఉండదు. ఈవెన్ ఇప్పుడు
మెయిన్గా ఇండియా అంతా మలయాళం మూవీస్ గురించి మాట్లాడుకుంటుంది అని అంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ లిటరేట్స్, దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే నో దిస్. ఇక్కడ ఏమైపోయింది, డబ్బు ఉంది, వాళ్ళకు ఒక మిస్గైడ్ చేసే వాళ్ళు కూడా అప్పుడే రెడీ ఉన్నారు పక్కన. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ప్రొడ్యూస్ చేస్తాను అనగానే అవునా సార్ అయితే ఇది చేద్దాం అదే చేద్దాం అని చెప్పడానికి ఒక 2 మేనేజర్స్ 2 రాంగ్ గైడర్స్ అందరూ రెడీగా ఉంటారు. మీకు కూడా ఎక్కడో రాంగ్ గైడెడ్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడో కనిపించినట్టున్నారు. డెఫినెట్లీ నాకు కనిపిస్తారు. ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్, మా మేకప్ మ్యాన్, పాత మేకప్ మ్యాన్ ఉండే, ఆయన చనిపోయారు కోవిడ్ టైంలో. హీ వాజ్ లైక్ మై గుడ్ ఫ్రెండ్ బికాస్ వి ట్రావెల్డ్ 2015 నుంచి 2020 దాకా హీ వాజ్ విత్ మీ. ఇన్ ఆల్ లాంగ్వేజెస్ వీ హ్యావ్ ట్రావెల్డ్ టుగెదర్, వీ హ్యావ్ సీన్ ఆల్ ఇలాంటి. సో ఏంటండి గంగాధర్ గారు ఇలా చేస్తున్నంటే, ఏం చేద్దాం మేడం, మబ్బులో ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయలేము. తర్వాత అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో ఎప్పుడైనా కానీ సో ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ చెప్పి మీరు నమ్మిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేదు అంటే మాకు థ్యాంక్ఫుల్లీ ఐ హ్యాడ్ సచ్ బ్యాచ్. స్మార్ట్. ఎందుకంటే ఐ డోంట్, నేను ఇన్స్టెంట్ గా ఎగిరి పడను దేనికి కూడా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఆల్సో ఐఎమ్ లైక్ ఓకే ఇట్ ఈస్ లుకింగ్ నైస్, లెట్ us give it some time, let it cool down, okay, and then we can discuss later. సో అలా చెప్తాడు. తర్వాత గంగాధర్ గారు చెప్పే ఒక మాట ఉండే, ఇప్పుడు ఆయన కూడా పైన నుంచి నవ్వుతున్నాడేమో. సో వాట్ హీస్ టు సే, మేకకి ఒక్కొక్కసారి కట్ చేయడానికి తీసుకెళ్తారు కదా, అప్పుడు చూడండి బ్యాండ్ పిలుస్తారు, మాల వేస్తారు, బిందీ వేస్తారు, వాడేమనుకుంటాడు నేను దేవుడేమో, నన్ను పూజ చేయడానికి తీసుకెళ్ళిపోతారు, నన్ను తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద ప్యాలెస్ లో కూర్చోపెట్టి నాకు పూజ చేస్తున్నారు వీళ్ళందరూ అనుకుని ఫుల్ బ్యాండ్ కి మ్యూజిక్ కి డాన్స్ చేస్తూ వెళ్తాడు, బలవడానికి తీసుకోబోతున్నట్టు. కానీ పక్క వాళ్ళందరూ అప్పుడు ఎవరో ఒకరు వస్తే చెప్తారు, కాదురా నిన్ను తీసుకెళ్ళిపోయి నిన్ను కట్ చేస్తారా, వెళ్ళకు అంటే నీకు కుళ్ళు. అంతే కదా, యూఆర్ జెలస్ ఆఫ్ మీ, నాకు అందరూ బ్యాండ్ ప్లే చేస్తారని నీకు కుళ్ళు వస్తుంది, ఐ నో ఇట్, బట్ ఐ నో ఐ విల్ గో అండ్ బికమ్ కింగ్ అని చెప్పి వెళ్తుంటారు. ఎవరెవరు వచ్చి కాదురా కాదు నువ్వు చచ్చిపోతావు వినడు. ఇంకా లాస్ట్ అక్కడికి వెళ్ళి కత్తి ఇక్కడ టచ్ అయ్యేటప్పుడు వాడికి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, వాడు చెప్పాడే నాకు అక్కడ. అప్పుడు వినాల్సింది నేను దేవుడిని కాదు, దేవుడి కోసం కట్ అయ్యేవాడు. సో చాలా సార్లు అలా అవుతూ ఉంటుంది, బట్ we can see it, but at that time not everybody is ready to take that advice or understand. Even in the industry now we are seeing Malayalam industry, we are not learning, very few are learning. ఎవరి నుంచి కూడా ఎవరో ఒకరు మనకిన బెటర్ ఏదో ఒకటి చేస్తున్నారంటే దాన్ని వినడంలో తక్కువతనం ఏం లేదు కదా. యూ డోంట్ బికమ్ స్మాల్ బై లెర్నింగ్ ఫ్రమ్ సంబడి ఎల్స్. యూ హ్యావ్ 400 crores, మేక్ 10 films of 4 crores each, hire good directors, give chances to new minds. Why do you want to put 400 crores in one film and lose it all? అదర్ దెన్ దట్ 40 crores ది చేసినా పర్లేదు, 4 crores ది చేసినా పర్లేదు. అలా చేయడంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంతో డైరెక్టర్స్ పాపం తిరుగుతున్నారు, నాకు చాలా మంది మీట్ అవుతారు, న్యూ కమ్మర్స్ హూ వాంట్ టు డెబ్యూ ఆర్ హూ హ్యావ్ డన్ 1 or 2 films. దే హ్యావ్ గుడ్ స్క్రిప్ట్స్ బట్ దే డోంట్ హ్యావ్ బిగ్ స్టార్స్, దే డోంట్ హ్యావ్ బిగ్ ప్రొడ్యూసర్స్. బట్ ఇఫ్ దెర్ ఇస్ సమ్మన్ హూ హ్యాస్ 40 crores or if has 400. మీరు చెప్తున్నట్టు ఈ స్టార్ జమానా అనేది కొన్ని రోజులు కనుమరుగైపోవచ్చు అనుకోవచ్చా? అవ్వాలి. ఐ ఆల్సో డోంట్ వాంట్ టు బికమ్ ద ఓన్లీ స్టార్. నో, ఎవ్రీబడి షుడ్ బి దే. దట్ ఈస్ ద ఫన్. ఒక రన్నింగ్ రేస్ లో ఒకరే పరిగెడితే ఫస్ట్ వచ్చినట్టు కాదు కదా, మిగతా వాళ్ళని పరిగెత్తనివ్వట్లేదు కదా. పరిగెత్తగలిగే వాళ్ళని కట్టేసి మీరు ఒకరే పరిగెట్టి నేను ఫస్ట్ వచ్చాను అంటే అది ఫస్ట్ కాదు కదా. ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ అట్ రన్నింగ్ యూ మస్ట్ హ్యావ్ ద కరేజ్ టు సే లెట్ us ఆల్ రన్ టుగెదర్. ఓకే, ట్రూ రూలర్, ఒక కింగ్. ఒక ముందు వార్ ఉండేది, కానీ ఆ వార్లో కూడా రూల్స్ ఉండేవి. కత్తి ముందుటి వాడి దగ్గర కత్తి లేకపోతే నువ్వు అటాక్ చేయొద్దు. అప్పుడు అంత కదా, ఆ యుగమే అలాంటిది. సో ఇఫ్ నీ ఈక్వల్ కాలేని మనిషితో ఫైట్ చేయకూడదు, నీకన్నా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళతో డిస్కషన్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు, ఫైట్ పెట్టకూడదు. సో ఆల్వేస్ నీ ఈక్వల్, నువ్వు ఒక్కరిని ఈక్వల్ అనుకుంటే fair game ki pilo, fair game. Okay. Give everybody fair opportunity, let everybody run and then win. Okay. Or even if you lose, accept that okay, this person is better than me. Nobody become, in that the whole society, the whole industry benefits. Ento mandiki employment vastundi, ento bad cinemalu ravu. When an experienced producer gives opportunity to a upcoming director or something, he gets better guidance, he gets an opportunity, and at the same time మీరు 40 crores తో 10 సినిమాలు తీసేటప్పుడు ఆ 10 సినిమాల్లో ఏదో ఒకటైనా హిట్ అవుతుంది కదా. అప్పుడు ఈ 40 crores ఈజీగా కలెక్ట్ చేయొచ్చు కదా. అసలు ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థమవుతుంది. కానీ
కానీ మీరు 40 crores ఒకటే సినిమా తీసి అది మొత్తం మునిగేసి ఊరికే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని 4 పోస్టర్లు పెట్టడంలో మీకు డబ్బులు వచ్చాయా? రాలేదు కదా. ఆ పోస్టర్ కోసం కూడా డబ్బులే పోయింది కదా, సక్సెస్ మీట్ కోసం కూడా డబ్బులే పోయింది కదా. ఫేక్ సక్సెస్ మీట్ కన్నా కీప్ అ రియల్ ట్రై ఫర్ అ రియల్ సక్సెస్ మీట్. మీరు ఎప్పుడైనా కానీ ఫేక్ సక్సెస్ మీట్లో పాల్గొన్నారా? లేదా? నేను ఫేక్ ప్రెస్ మీట్కి వెళ్ళాను. నేను సినిమాలు అన్నీ చేస్తాను. నేను చేసిన అన్ని సినిమాలకి నేను సపోర్ట్ చేస్తాను. కానీ కొన్ని నిజంగా లేని విషయాలు ఇప్పుడు నాకు తెలుసు. ఐ నో వన్ సినిమా ఐ డన్, ఆ షూటింగ్ చేసేటప్పుడే తెలుస్తుంది దిస్ సినిమా ఇస్ గోయింగ్ టువర్డ్స్ హిట్. సమ్ సినిమా ఐ నో దిస్ సినిమా ఇస్ నాట్ డూయింగ్ వెల్, బట్ ఐ విల్ నాట్ స్టాప్ గివింగ్ మై ఎఫర్ట్స్ ఆర్ సపోర్ట్. ఐ విల్ డూ, బట్ ఐ విల్ టెల్ ద డైరెక్టర్ ఆల్సో. నేను వాళ్ళకి చెప్తాను ఇది పెద్ద లేదండి, పెద్ద హై ఎక్స్పెక్టేషన్ పెట్టకండి, వీ విల్ ట్రై బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. దే విల్ ఆల్సో సే ఎస్ మేడం బట్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్. బట్ వెన్ ఎవర్ ఐ గో ఎనీవేర్ ఐ విల్ నాట్ టెల్ ఆడియన్స్ దిస్ విల్ బీ సూపర్ హిట్, మీకు చాలా నచ్చుతుంది అని నేను ఎప్పుడు చెప్పాను. అది చెప్పడానికి నా కాన్షియన్స్ కూడా నాకు వదలదు. అండ్ ఎందుకు అలా చెప్తే రేపటి రోజు నిజంగా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు నేను చెప్పినా ఎవరు నమ్మరు.